జమీమా ఆంటీ, ఆని ఆంటీ వీళ్ళందరూ మాకు అనంతపురంలో ఇంకా మా ఓన్ ప్లేసెస్ అంటే ఇంక వీళ్ళ దగ్గరికి రావాలన్నమాట. సో, నాకు అంటే గాస్పెల్ హాల్ అంకుల్ నన్ను కిస్ చేసి బాప్టిజం ఇచ్చారు. బాప్టిజం ఇచ్చి నన్ను కిస్ చేశారు. గాడ్ ఇంతకంటే ఇంకా ఎంత లవ్ చూపిస్తున్నారో మన మీద అనేసి ఆ ప్రేమ నేను చెప్పలేను. కాబట్టి ఆహ్, సో, నేనొక పాట పాడి ప్రభుని స్తుతిస్తాను. తర్వాత మనం వాక్యంలోకెళ్దాము. థాంక్ యూ ఫాదర్. థాంక్ యూ లార్డ్. థాంక్ యూ జీసస్. థాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. తండ్రి ప్రభా మీరిచ్చిన నా ఈ సమయాన్ని బట్టి వందనములు. తండ్రి మేమందరం కలిసి మీ పరిశుద్ధులతో కలిసి నాన్న మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి గొప్ప తరుణాన్ని ఇచ్చారు తండ్రి వందనాలు. అందరిని మీ సన్నిధానంలో గడుపుట, మీ ఆవరణంలో గడుపుట నాన్న ఎంతో మేలన్నారు తండ్రి ప్రభా. మా ఆత్మలకు, మా శరీరాలకు, మా ప్రాణానికి, మన స్పిరిట్, సోల్ అండ్ బాడీ. అవును తండ్రి ప్రభా. ఈ మూడింటికి నాన్న మాకు మేలు కలిగించేది నాన్న మీరు చేసి ఉన్నారు తండ్రి ప్రభా వందనాలు. థ్యాంక్ యూ ఫాదర్. ఆరాధనలో తండ్రి, వాక్యంలో అన్నిట్లో తండ్రి మీ స్వరంని వినిపించండి. నన్ను మరుగు చేయండి ప్రభువా. అవును తండ్రి మీ శక్తిని కనపరచండి. మీ తండ్రి మాటలను తండ్రి ప్రతి హృదయాన్ని తాకనివ్వండి ప్రభా. అవునైనా మేము మాట్లాడితే అక్కడ ఏం జరగదు కానీ మీరు మాట్లాడితే తండ్రి ప్రభా, అవునైనా మీ వాక్యం నాన్న అక్కడ రిలీజ్ చేసి తండ్రి అక్కడ నాన్న గొప్ప కార్యములు జరుగుతాయి తండ్రి. ఆ చీకటి వెళ్ళిపోతుంది ప్రభా, వెలుగు వస్తుంది. అవును తండ్రి ప్రభా నాయన ఓ గొప్ప దేవ. ఆ చేదు పోయి ఆ తీయదనం వస్తుంది దేవా. అవును తండ్రి ప్రభా, దురాత్మలు పోయి తండ్రి ప్రభా మీ పరిశుద్ధాత్మ నా తండ్రి నివాసం ఉంటారు తండ్రి. అవును నాన్న తండ్రి మాకిచ్చిన కల్వరి సిలువలో ఆయన ఇంతవరకు ఆ సిలువలో మీరు చేసిన సాక్రిఫైస్ గురించి విన్నాం తండ్రి, పాడారు దేవా. అవును తండ్రి ఆ సాక్రిఫైస్ అంతా నాన్న అవును నాన్న హిబ్రీలో రాసిన పత్రికలో ప్రకారం తండ్రి ప్రభా ఒక్కసారి ఆ ప్రాయశ్చిత్త బలం తండ్రి ప్రభా నాన్న ఆ పాప పరిహారార్థ బలిగా నాన్న మీ రక్తం అర్పించబడింది. అవును తండ్రి ఎలాంటి రక్తం దగ్గరికి మరొకసారి వస్తున్నాం. అలాంటి పరిశుద్ధమైన, పవిత్రమైన, నిష్కలంకమైన తండ్రి ప్రభా నాన్న అలాంటి శక్తివంతమైన ఆ రక్తం దగ్గరికి వస్తున్నాం ప్రభా. మీ రక్తాన్ని మా మీద ప్రోక్షిస్తున్నాం, మా కుటుంబాల మీద ప్రోక్షించుకుంటున్నాం. అవును తండ్రి ప్రభా నాన్న ఓ గొప్ప దేవమండి, పరిశుద్ధులుగా పవిత్రులుగా చేసిన రక్తం. అవును తండ్రి మమ్మల్ని నిష్కలంకులుగా తండ్రి నిర్దోషులుగా నిలవబెట్టిన ఆ రక్తాన్ని బట్టి వందనం చేయించుకున్నాం. మీ బలిని బట్టి వందనములు తండ్రి. అవునా నాన్న తండ్రి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. అవును తండ్రి మమ్మల్ని నాన్న మీరు తల్లి గర్భంలో రూపించబడక ముందే మమ్మల్ని చూచారు, మమ్మల్ని ఎరిగారు, మమ్మల్ని ఎన్నుకున్నారు. మాకు నాన్న ఒక ప్రణాళికను నాన్న నిర్ణయించారు. మా అంతంను చూసారు. మాదిరి కాదు కానీ మా అంతం ఎరిగినటువంటి దేవుని దగ్గరికి నాన్న, సజీవమైన దేవుని దగ్గరికి మేము వస్తున్నానండి గుర్తించి తండ్రి ప్రభా నాన్న ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించడానికి కృపను చూపించండి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. ప్యూరిఫై అస్ ఫాదర్. అవును తండ్రి ప్రభా మా అంతరంగంను మట్టుకు శుద్ధి చేసి ఆ రక్తాన్ని ప్రోక్షించుకుంటున్నాం ప్రభా. మా తలంపులను, మా నడకలను తండ్రి ప్రభా, క్రియలను అన్నిటి నన్ను శుద్ధీకరించండి ప్రభా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. మేమందరం ఒక ఫ్యామిలీగా క్రీస్తులో నాన్న మీరు మాకు శిరస్సు అయిన ప్రకారం మేమందరం నాన్న అవయవముగా చేయబడి ఉన్నారు తండ్రి. వందనములు తండ్రి. మేము ఏ పనిలో నాన్న తండ్రి మీరు అప్పగించారు దానిలో నమ్మకంగా సాగిపోవడానికి కృపను చూపించండి. నాన్న తండ్రి ఈ లోక మాలిన్యం అంటకుండా జీవించడానికి మమ్మల్ని నాన్న తండ్రి అంతవరకు మీరే భద్రపరిచినందుకు వందనం చేయించుకుంటూ కొద్ది ప్రార్థన నజరేయుని యేసు నామములో అడిగి పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా. నీవు సెలవీయగా శూన్యము సృష్టిగా మారిని, నీవు సెలవీయగా మారా మధురము ఆయనే, నీవు సెలవీయగా దురాత్మలు పారిపోయని, నీవు సెలవీయగా దరిద్రము తొలగిపోయనే. నీ కార్యములు ఆశ్చర్యములు దేవా,
నీ కార్యములు ఆశ్చర్యములు దేవా. మోషే ప్రార్థించగా మన్నాను ఇచ్చితివే, ఆ మన్నా నీవే యేసయ్యా. ఏలియా ప్రార్థించగా ఆహారమిచ్చితివే, నా పోషకుడవు నీవే కదా. మోషే ప్రార్థించగా మన్నాను ఇచ్చితివే, ఆ మన్నా నీవే యేసయ్యా. ఏలియా ప్రార్థించగా ఆహారమిచ్చితివే, నా పోషకుడవు నీవే కదా. నీవు సెలవియగా మారా మధురము ఆయనే, నీవు సెలవియగా దురాత్మలు పారిపోయనే, నీవు సెలవియగా దరిద్రము తొలగిపోయనే, నీవు సెలవియగా లాజరు మరణించగా మరణము నుండి లేపితివే, మూడైన చిగురింపజేసెదవు. కానా వివాహము ఆగిపోవుచుండగా నీ కార్యముతో జరిగించితివే, నీ కార్యముతో, నీ కార్యముతో, నీ కార్యముతో సెలవిమ్మయా, 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 సెలవిమ్మయా. నీవు సెలవియగా శూన్యము సృష్టిగా మారనే, నీవు సెలవియగా మారా మధురము ఆయనే, నీవు సెలవియగా దురాత్మలు పారిపోయనే, నీవు సెలవియగా దరిద్రము తొలగిపోయనే. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అవునా, నీ నోటి మాట వల్ల నాన్న శూన్యం నాన్న సృష్టిగా మారింది. యు ఆర్ ద క్రియేటర్ ఫాదర్. అవును తండ్రి ప్రభా, మీరు నాన్న తండ్రి మాకు అనవసరమైన డోర్స్ నాన్న క్లోజ్ చేసే దేవుడు, నాన్న అవసరమైన డోర్స్ నాన్న ఓపెన్ చేసే దేవుడు తండ్రి. అవునన్న శూన్యాన్ని నాన్న సృష్టిగా మార్చిన దేవ నాన్న తండ్రి ప్రభా, మరణాన్ని నుంచి లాజరును లేపిన దేవ తండ్రి, మా దరిద్రాన్ని తీసినానా వాయిస్ రాలేదు చెయ్యి. చేయండి ప్రభా. ఇది మా వలన కాదు, మేము బలహీనలం ప్రభా, మనుష్య మాత్రులం ప్రభా. అవును తండ్రి ప్రభా, మేము శరీరానికి లోబడి పనిచేస్తున్నాం తండ్రి, క్షమించండి ప్రభా. మేము నాన్న మీ ఆత్మకు లోబడి పనిచేయడానికి కృపను చూపించండి దేవా, దయం చూపించండి ప్రభా. నాన్న థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. ఇప్పుడు చదువుకునబోయే వాక్య భాగంలో కూడా మీరు మాట్లాడండి. మీ ఆత్మ నాన్న తండ్రి ప్రభా, నాన్న ఆత్మశక్తిని కనపరచండి ప్రభా. అవునన్న తండ్రి, ఇది శక్తి చేత కాదు, బలము చేత కాదు, కేవలం ఆత్మ చేత నాన్న జరుగునన్నాడు తండ్రి. అవునన్న తండ్రి ప్రభా, ప్రతి నాన్న సిక్నెస్ ని, ఇన్ఫార్మిటీని తీసివేసే దేవుడు తండ్రి. మీరే నాన్న హీలింగ్ నాన్న మా జీవితాల్లో, మా ప్రాణాత్మ దేహాలకు కావాల్సిన ఆ తండ్రి ప్రభా, ఆ హీలింగ్ నాన్న మీరు దయచేసే దేవుడు తండ్రి. అవును తండ్రి, వీఆర్ హీల్డ్ బై అవర్ స్పిరిట్, సోల్ అండ్ బాడీ ఫాదర్ గాడ్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, బై ద వర్చ్యూ ఆఫ్ యువర్ హీలింగ్ ఫాదర్. అవును తండ్రి ప్రభా, మేము మీ సత్యమైన వాక్యాన్ని నాన్న చదువుకుంటుండగా ఎక్కడ సత్యం ఉంటుందో అవునన్నా అక్కడ నాన్న తండ్రి స్వతంత్రత ఉంటుందేవో. అవునా తండ్రి, మేము ఇంకా దేని చేత బంధించబడి ఉన్నాం తండ్రి, మా తలంపుల్లో, మా యాక్షన్స్ లో తండ్రి ప్రభా. అవునన్నా మా తండ్రి ఎవ్రీథింగ్ తండ్రి ప్రభా, వాటిలలో మా బంధకాలన్నింటినీ నాన్న తీసివేయండి. మమ్మల్ని నాన్న స్వతంత్రులుగా చేసినందుకు వందనం చేయించుకున్నాం.
మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించండి దేవా. నన్ను ఈ కొద్ది ప్రార్థన నజరేయుని యేసు నామములో అడిగి పొందుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమె యాక్చువల్‌గా మనము యోహాను పత్రిక, యోహాను సువార్త 4వ అధ్యాయం. 4వ అధ్యాయంలో సమరేటియన్ స్త్రీ గురించి చదువుకున్నాము. దీంట్లో చదువుతాను 4th దీంట్లో నుంచి. ఇక్కడ ఏమి చెప్తున్నంటే, యేసు ప్రభువారు గలిలయ అనే ప్రదేశంలోకి తిరిగి వెళ్తున్నారు. అప్పుడు ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. యాక్చువల్‌గా ఈ సమరయ అనేది ఎక్కడ ఉంటుందంటే, ఎక్కడ లొకేట్ అయి ఉంటుందంటే, ఇది గలిలీకి, జెరూసలేంకి మధ్యలో ఉంటుందన్నమాట సమరయ. గలిలయకి వెళ్ళాలంటే యాక్చువల్‌గా 3 డేస్‌లో వెళ్ళిపోతారంట. కానీ యూదులు సమరయలో దానికి లోపలికి వెళ్ళకుండా వెళ్ళడానికి అడిషనల్ 3 డేస్ తీసుకుంటుందంట. కాబట్టి జ్యూస్ ఎవ్వరు ఆ సమరయ మార్గంలో వెళ్ళకుండా దాన్ని చుట్టూ తిప్పుకొని 3 డేస్ ఎక్స్‌ట్రా తీసుకున్నా సరే, చుట్టూ తిరుక్కొని గలిలయకి వెళ్తారనమాట. కానీ ఇక్కడ యేసు ప్రభువారు ఎక్కడికెళ్ళాల్సొచ్చిందంటే, గలిలయకి వెళ్ళాల్సొచ్చింది. కానీ ఆయన సమరయ మార్గమున వెళ్ళి సమరయ దగ్గరికెళ్ళినాడు. సమరయలో ఒక స్త్రీ దగ్గరికెళ్ళినాడు. ఆ స్త్రీ పేరు రాయబడలేదు గానీ బైబిల్ గ్రంథంలో. కానీ ఆ సమరయలోని ఒక స్త్రీని కలిసాడు. అది ఇప్పుడు మనం చదువుకునే భాగము. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక, యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారను ఒక ఊరికి వచ్చెను. ఆ సమరయలో సుకారను ఊరికి వచ్చినాడనమాట. సో, దీనికి ఇంగ్లీష్‌లో సైకర్ అని ఉంటుందన్నమాట. సైకర్ నియర్ ద పార్సల్ ఆఫ్ ద గ్రౌండ్ దట్ జాకోబ్ గేవ్ టు హిస్ సన్ జోసెఫ్. ఇది జెనసిస్ చాప్టర్‌లో చూసుకోవచ్చు. జెనసిస్‌లో ఏమైతుందంటే 33 చాప్టర్‌లో యాకోబు ఎప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ వైఫ్స్‌ని అందరిని తీసుకొని ఏశావు దగ్గరికి రావాల్సొచ్చినప్పుడు, ఆ ఏశావుని ఎదుర్కొనవలసినప్పుడు ఫస్ట్ వాళ్ళ ఉపపత్నులను పంపిస్తారు. వాళ్ళ పిల్లల్ని పంపిస్తాడు. తర్వాత లేయాని పంపిస్తాడనమాట. తర్వాత రేచల్‌ని పంపిస్తాడు వాళ్ళ పిల్లల్ని. అంటే జోసెఫ్‌ని. పంపించినప్పుడు లాస్ట్‌లో జాకోబ్ వస్తాడు. కానీ మళ్ళీ ఇప్పుడు ఏశావు వచ్చినాడు. ఇంక అందరికంటే ఫాస్ట్‌గా తనే ఎళ్లి ఏశావుని పోయి కలుసుకుంటాడనమాట. కలుసుకొని ఎక్కడ చంపేస్తాడని ఆ భయంతో ఉంటాడు. అంటే యాకోబు ఒక మోసగాడిలాగా లేకపోతే అట్లా అంతా అన్నమాట. సో, ఎక్కడ చంపేస్తాడో మా అన్న నన్ను, నేను మోసం చేశాను కదా! అని ఇంకా భయంతో అన్నమాట ఉంటాడు. కానీ ఏశావు అంటాడు, "రండి ఇంటికి రండి. ఇంటికి రా మీ పిల్లలు అందరిని తీసుకొని రా. మీ భార్యలను తీసుకొని రా. అందరం అక్కడ ఉన్నామంటే" వద్దు నేను అలా కుదరదులే. మాకు ఇక్కడ అలసిపోయాం చాలా. ఇక్కడ విశ్రాంతి తీసుకుంటాము అనేసి అక్కడ ఒక ప్లేస్‌లోకెళ్ళి అక్కడ ఒక బలిపీఠం కడతాడు. ఎలోహిం అని. గాడ్ ద మైటీ గాడ్ అన్నమాట. సో, అక్కడ మళ్ళీ ఆహ్, జాకోబు మళ్ళీ దేవుడిని బలిపీఠం కట్టి ఆయన మళ్ళీ ఆయనతో ఎదుర్కొంటాడన్నమాట. సో, ఎన్‌కౌంటర్ జరుగుతుంది. ఆ ప్లేస్. సో, ఆ ప్లేస్ తర్వాత ఇంకొకటి ఏం రాస్తారంటే జాషువా చాప్టర్ 24:32లో యోసేపు ఏం చెప్తాడంటే, ఈజిప్ట్‌లో నుంచి మీరు ఖచ్చితంగా మళ్ళీ బయటికెళ్తారు. ఈ దాస్యత్వంలో నుంచి అంతా. వెళ్ళినప్పుడు నా ఎముకలు ఇక్కడ ఉన్నాయి గదా! తీసుకొని పోయి మళ్ళీ నా పితరుల దగ్గర అక్కడ పెట్టండి అని చెప్తారనమాట. ఆ ప్లేస్‌లో అనేసి. సో, ఆ ప్లేస్ కూడా దాదాపుగా ఇదే. ఈ సమరయ స్త్రీ ఉన్న ఆ ప్లేసే అన్నమాట. సో, అన్ని ప్లేస్‌లు ఇక్కడ. అక్కడ ఐజాక్ బావిలు తవ్వినప్పుడు కూడా జేకబ్ ఒక బావి తవ్వి ఆ బావి కూడా ఇదే. అందుకే ఇక్కడ ఆమంటుంది, "నాకు మా పితరులు ఇచ్చిన బావిది" అని చెప్తారనమాట. తర్వాత ఎజ్రాలో 4th చాప్టర్‌లో చూస్తాం. సో, ఎజ్రా టెంపుల్ మళ్ళీ బిల్డ్ చేయడానికి వచ్చినప్పుడు ఎజ్రాతో పాటు బాబిలోన్ నుంచి ఇజ్రాయెలైట్స్ వస్తారు. అంటే జ్యూస్ వస్తారు. తర్వాత అన్యులు మిక్స్డ్ పాపులేషన్ వస్తారనమాట. అంటే వీళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు మ్యారేజ్ చేసుకొని అట్లా అంతా. అప్పుడు ఎజ్రా ఒక ప్యూరిఫికేషన్ చేస్తాడు. ఎవరు ఓన్లీ
జ్యూసో వాళ్ళొక్కటొచ్చేసేయండి. మీ అన్యులైన భార్యలను వదిలిపెట్టండి. బిడ్డలను మొత్తం ఆ మిక్స్డ్ జనాంగానంతా పక్కన పెట్టేసేయండి. ఓన్లీ ఇది దేవునిది అని చాలా కఠినంగా ప్యూరిఫికేషన్ జరుగుతుందనమాట. సో, జ్యూస్ అప్పుడు మళ్ళీ సెపరేట్ అయిపోతారు. సో, అప్పుడు సమరేయ అంటే వీళ్ళందరూ ఆ మిక్స్ జనాంగం అంతా ఆ సమరయ పీపుల్ అన్నమాట. అంటే ఆ పీపుల్ అంతా మీరేంటి మమ్మల్ని సెపరేట్ చేసి మేము సెపరేట్ అయిపోతామని అప్పటినుంచి వీళ్ళకు, వాళ్ళకు చాలా భేదం అన్నమాట. అంటే వీళ్ళు వాళ్ళతో కలవద్దు, టచ్ చేయొద్దు. అట్లా కొన్ని అన్నీ పెట్టుకున్నారన్నమాట. సో, ఇట్లా సమరయ నుంచి జూస్ అనేవాళ్ళు వెళ్లరు. అంటే వాళ్ళసలు మనం అన్‌టచబుల్స్ లాగన్నమాట. కానీ ఇప్పుడు జీసస్‌కి ఒక పరిస్థితి వచ్చింది. అంటే జీసస్‌కి ఆల్రెడీ తెలుసు కదా అన్నీ. సో, ఇక్కడ ఒక బ్రోకెన్ వుమెన్ ఒక ఒంటరిగా ఉన్న వుమెన్ దగ్గరకు రావాలని ఆయనెప్పుడో ప్రణాళికలో ఉన్న దాని ప్రకారం ఆమెని ఎదుర్కోవాలి. ఆమెనితో మాట్లాడాలని దాని ప్రకారం యేసు ప్రభువారు ఈ సమరయ గుండా వెళ్తున్నాడన్నమాట గలిలయకి. అప్పుడు ఆయన సమరయ మార్గంలో వెళ్ళవలసి వచ్చెను గనుక, యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకార్ అని ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణం వలన అలసియున్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయె. అంటే ఆ బావి దగ్గరకొచ్చి అంటే మిట్ట మధ్యాహ్నం అన్నమాట. అంటే ఎండ వేడి ఉంటుంది. తర్వాత శరీరరీతిగా అలిసిపోయి సో, అక్కడ యాకోబు యోసేపుకిచ్చిన బావి దగ్గర అక్కడ కూర్చున్నాడన్నమాట. అంటే హి ఈస్ రెస్టింగ్ ఆన్ దట్ అన్నమాట. సమరయ స్త్రీ ఒకతి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా, యేసు నాకు దాహము కిమ్మని ఆమెనడిగాను. అసలు వీళ్ళతో మాట్లాడరు. అసలు వీళ్ళిచ్చింది తీసుకోరు. యేసు ప్రభువే దాహమని అడుగుతున్నాడు. అసలు ఎప్పుడూ ఇంతవరకు ప్రభువు అడగలేదు ఎవ్వరిని. కానీ సమరయ స్త్రీని ఆహ్, నీళ్లు చేదుకోవడానికొచ్చిందని తెలిసి అది పట్టుకొనొస్తారు గదా! కడవలు. అప్పుడు యేసు నాకు దాహమునకిమ్మని ఆమెనడిగాను. అంటే ఆహ్, అబ్రహాము గూడా ఒక దాసుని పంపిస్తాడనమాట. ఎలియాజర్‌ని పంపిస్తాడు. సో, ఎలియాజరు దేవునితో అప్పుడు చెప్తాడు. దేవా ఈమ నాకు నాకనే కాకుండా నా వంటలకు కూడా నీళ్లు పెడితే ఎవరు ఆ స్త్రీనో, ఆ స్త్రీనే నా యజమానుడి కుమారునికి ఐజాక్‌కి ఆహ్, అని చెప్తాడనమాట. అప్పుడు అప్పుడు రెబ్కాని తెప్పిస్తాడు. ఆ బావి దగ్గరికి ప్రభువు. రెబ్కా వచ్చి ఆమెకే ఉండు ఉండు నేను వంటలకు కూడా నీళ్లు పోస్తానని మొత్తము అంటే ఆమె విసుగు చెందకుండా ఓపికతో ఆ దాహం నాకిచ్చి ఆయనకి తిరిగి వాళ్ళ వంటలకు కూడా నీళ్లు పడుతుంది. సో, ఇప్పుడు ఈ సమరయ స్త్రీని ప్రభువు అడుగుతున్నాడు. అంటే దేవాది దేవుడు అడుగుతున్నాడన్నమాట. దాహం నాకిమ్మని. ఆయన శిష్యులు ఆహారం కొంటకు ఊరిలోనికి వెళ్ళియుండిరి. అంటే ఓన్లీ జీసస్, ఆమె ఉన్నారు అంతే. ఇంగ శిష్యులు ఎవ్వరు లేరక్కడ. ఆ సమరయ స్త్రీ యూదుడవైన నీవు సమరయ స్త్రీవైన నన్ను దాహమునకిమ్మని ఏలాగడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయలతో సాంగత్యం చేయరు. అంటే జీసస్‌కి తెలీదా అంతా? అంటే జీసస్‌కి అన్నీ తెలుసు. తెలిసి ఆమెనడుగుతున్నాడు. "నువ్వు నాకు దాహంకి నీళ్ళివ్వు" అనేసి. అంటే ఈమె మళ్ళీ క్వెషన్ ఇంకా అంటే సెకండ్ టైమ్ కన్ఫర్మ్ చేసుకుంటోంది. "నువ్వు యూదుడివి, నేను సమరయ స్త్రీని. కానీ నువ్వు నన్ను ఎలా అడుగుతున్నావు అసలు మాతో అసలు మీకు ఆహ్, సాంగత్యమే చెయ్యరు కదా!" అని. అందుకు యేసు, "నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది అదియు ఎరిగి ఉంటే నీవు ఆయన్ను అడుగుదువు. ఆయన నీకు జీవజలమిచ్చునని" ఆమెతో చెప్పెను. అప్పుడు ఆ స్త్రీ, "అయ్యా! ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీయు లేదే. ఆ జీవజలం ఎలాగు నీకు దొరుకును?" అంటే ప్రభువు ఏం చెప్తున్నాడు? నాకు దాహమునకిమ్మని నిన్నడుగువాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు. ఆయన నీకు అంటే నేనెవరో నీకు తెలిస్తే, అంటే నేను నిజంగా నీకెవరో తెలిస్తే, అప్పుడు ఆయన్ని ఏమడుగుతావు నువ్వు? జీవజలం ఇమ్మని అడుగుతావు. అంటే లివింగ్ వాటర్‌నివ్వమని అడుగుతావు అనంటారు. అంటే ఏంటి లివింగ్ వాటర్ అంటే ఒక ఆత్మీయంగా మాట్లాడుతున్నాడు. అంటే ఒక డీపర్ థింగ్స్‌లోకి తీసుకెళ్తున్నమాట ప్రభువు. అంటే ఆమె ఇంకా శరీరరీత్యా, బాహ్యరీత్యా ఆలోచిస్తా ఉంది కానీ
సో జీసస్ ఏమడుగుతున్నాడు, నువ్వు నన్ను ఎరిగి ఉంటే. అంటే మనం బయటికి చూస్తాము మనుషుల్ని. అంటే ఎలా ఉన్నారు, బయటకు బాగున్నారా, నీట్ గా డ్రెస్అప్ అయినారా, లేకపోతే వీళ్ళు ఏ ఏ సోషల్ ఎకనామిక్ దానికి చెంది ఉంటారు, వాళ్ళ బట్టల్ని బట్టి, లేకపోతే వాళ్ళ దీన్ని బట్టి అన్ని అట్లా డిసైడ్ చేస్తాం అనమాట. కానీ నిజముగా నీవు నన్ను ఎరిగి ఉంటే అని ప్రభు అడుగుతున్నాడు. నీవు నువ్వే నాతో అడుగుతావు, జీవ జలం ఇచ్చేవాడిని నేనే అనేసి అని చెప్తున్నాడు. ఆమె ఫిజికల్ గా వెతుకుతా ఉందన్నమాట. అంటే డిఫెక్ట్స్ చూసుకుంటా ఉంది. ఈ బావి లోతుంది, తర్వాత ఈ చేదడానికి ఏమీ లేదు, సో జీవజలం ఎలా దొరుకుతుంది, అన్ని ఫిజికల్ గా ఆలోచిస్తా ఉంది. తాను తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు తాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయన అడిగాను. నువ్వు జీవజలం అంటున్నావే, ఆయన తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు తాగి మాకిచ్చి, అంటే యాకోబు గురించి చెప్తాను అనమాట. సో వాళ్ళందరికంటే నువ్వు గొప్పవాడివా, మా తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడివా అని అడుగుతావు. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా తప్పికొనను, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడునూ తప్పికొనడు. నేను నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరని నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. సో ఇంకా గాడ్ ఆ నిత్యత్వం గురించి మాట్లాడుతున్నాడు. సో అనాయింటింగ్ గురించి మాట్లాడుతున్నాడట. ఆ పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాడు. సో ఈ నీళ్లు తాగితే మళ్ళీ దాహం వేస్తుంది. మీ శరీరం వరకు చూసుకుంటే ఇది దాహం వేస్తుంది. కానీ నేనిచ్చు నీళ్లు త్రాగునప్పుడు త్రాగువాడు ఎప్పుడునూ తప్పికొండు. ఆ నీళ్ళు ఎలా ఉంటాయంటే నిత్య జీవనకే వానిలో ఊరిని నీటి బుగ్గగా ఉంటును. సో అది నిత్య జీవం. ఎప్పుడు లోపల నుంచి అవి పుడతా ఉంటాయంట. నీటి బుగ్గ ఎప్పుడైనా జీవనదులను చూస్తే అవి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు కానీ అవి ఎప్పుడు ఎండిపోవు అన్నమాట. గంగా, యమున, సరస్వతి ఇవన్నీ ఏంటంటే జీవనదులు. అంటే ఎక్కడి నుంచో వస్తాయి. ఇక్కడ హిమాలయ అక్కడి నుంచి పుడతాయి కానీ ఎక్కడి నుంచో వచ్చేసి ఆ నదిలాగా వచ్చి ఆ నది ఎప్పటికీ ఎండిపోదన్నమాట. ఆ బయట పెట్టిన ప్రభువు సృష్టించిన ఆ సృష్టి అంత గొప్పదంటే నిత్యత్వముకై ఉన్న ఆ నీరు, మనలో ప్రతి ఒక్కరికి ఇచ్చిన ఆ నీరు ఎప్పటికీ ఎండిపోదు అని చెప్తున్నారు. ఆ స్త్రీ ఆయన్ని చూచి, అయ్యా ఇప్పుడు ఏమంటా ఉంది. సో ఇప్పుడు సంబోధిస్తోంది. ఇప్పటి వరకు జస్ట్ ఒక మనుషునిలాగా మాట్లాడింది కానీ ప్రభువుతో. సో ఈయన ఎవరో, ఈయన డీపర్ థింగ్స్ మాట్లాడుతున్నాడు. ఈయన శరీరం వరకే మాట్లాడట్లేదు. ఆ ఆత్మీయంగా మాట్లాడుతున్నాడు. సో ఆత్మీయ విషయాలను నాకు చెప్తున్నాడు అనేసి, అయ్యా నేను తప్పికొనకుండునట్లును చేదుకొనుటకింత దూరం రాకుండుకొనున్నట్లును ఆ నీళ్లు నాకు దయచేయనేమని అడగగా, యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఇప్పుడు చెప్తున్నాడు ప్రభు. ఇప్పుడు ఆమె ఇప్పుడు చెప్పింది, ఓహో నాకు కావాలి అంటని వెంటనే అప్పుడు చెప్తున్నాడు అనమాట. వెంటనే ఆమె పర్సనల్ థింగ్స్ ని మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు జస్ట్ బాహ్యంగా, అంటే నాకు నీరు దాహం అవుతా ఉంది, నాకు నీళ్ళు ఇవ్వవా అని హెల్పింగ్ లాగా అడిగాడు ప్రభువు. తర్వాత నేనిచ్చే నీళ్ళు తాగితే నీకు అసలు దప్పిక రాదంటే ఆమె ఏమనుకుంటోంది, ఇంకా నాకు శ్రమ అంతా తగ్గిపోతుంది, నాలోనే ఊరితే ఇంక అసలు నాకు దాహమే వేయకపోతే ఇంత దూరం వచ్చి చేదుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు కదా అని ఇప్పుడు ప్రభు దగ్గరకు వస్తుంది. నాకు ఇవ్వు, అది నాకు కావాలి, అది నాకు దయచేయి అని ఇప్పుడు సంబోధిస్తాను. అంటే ఈయన సమ్ పర్సన్, అంటే రెస్పెక్టబుల్ పర్సన్. సో ఈయన మామూలు మామూలు మనిషి కాదు, నాలాంటి మనిషి ఇంకొక లాంటి మనిషి కాదు, ఈయన సంథింగ్ డిఫరెంట్ కైండ్ అని. అప్పుడు యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. అప్పుడు పర్సనల్ గా ఆమెతో మాట్లాడుతున్నాడు. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిటిలుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. అప్పుడు హీఈస్ రివీలింగ్ ద పర్సనల్ థింగ్స్ అన్నమాట. ఇంట్లోనే మనతో కూడా ఫస్ట్ ప్రభు మాట్లాడినప్పుడు ఏం చేస్తాడంటే, ఫస్ట్ మనం రక్షణలోకి వచ్చినప్పుడు సో ఏం చేస్తారంటే, నువ్వు రక్షించబడ్డావా అన్ని ఫస్ట్ ఇట్లా నీ పాపక్షమాపణ కోసం నేను చనిపోయాను, నేను నీతో మాట్లాడుతున్నాను, నువ్వు నేను నిజంగా పాపినని నా రక్తం ప్రోక్షణ కిందకి వచ్చి నీ నోటితో ఒప్పుకుంటే
నీ హృదయంలో విశ్వసిస్తే నేను నీకు రక్షకుడిగా ఉంటాను, నన్ను అంగీకరించి నేను దేవుడిగా ఉంటాను, నేను తండ్రిగా ఉంటానని ఫస్ట్ ఇనీషియల్ గా అది మనలో ఫస్ట్ నివాసం చేయడానికి మన పర్మిషన్ అడుగుతాడు అనమాట. సో మనం యాక్సెప్ట్ చేసిన వెంటనే సో గాడ్ విల్ వర్క్ ఇన్ అస్ అనమాట. సో గాడ్ అంటే డీపర్ థింగ్స్ అంటే మనలో మన ఆ ఆ మన కుటుంబ పరంగా గాని, మన పెరిగిన దీంతో గాని, అంటే ఆ అలవాట్లలో కానీ, ఆ పద్ధతులు, తర్వాత మనము చిన్నప్పటి నుంచి వినింటాం కొన్ని. అంటే తల్లిదండ్రుల దగ్గర కూర్చొని, లేకపోతే ఒక అంటే అందరూ కలిసి మాట్లాడేటప్పుడు అన్నీ మనలోకి వెళ్ళిపోయి ఉంటాయి. సో, మనము ఇలా చేయాలనేమో అని చిన్నప్పటి నుంచి ఒక ట్యూన్ అయిపోయి ఉంటాం. సో, అబ్సెసివ్‌గా వచ్చేస్తుంది మనకు. ఓహో! వాళ్ళంటే మనం అనాలి. వాళ్ళు తిడితే మనం తిట్టాలి. లేకపోతే వాళ్ళు ఇట్లా మనకేదైనా చేస్తే మనం కూడా వాళ్ళకేదైనా చెయ్యాలి అని. సో, ఆహ్, కానీ ప్రభు మనతో డీపర్ థింగ్స్ అంటే మనలో ఆ రూటెడ్ అంటే ఆ చేదు వేర్లు లోపలెళ్ళి రూట్ అయిపోయి ఉంటాయన్నమాట. సో, మనం చేసే పని క్యాజువల్‌గా అనిపించొచ్చు. మనం ఏం చెడ్డ పనైనా మనకది ఆ మనస్సాక్షి గూడా వాత వేయబడిన మనస్సాక్షి అంటారు గదా! అంటే అది మనకు మంచిదే. మంచిగానే అనిపిస్తది. అసలు దాంతో మనం ఎవరినైనా తిట్టినా తప్పనిపించదు. ఏదన్నా ఏం చేసినా మనకు తప్పనిపించదనమాట. అసలు క్యాజువల్‌గా వాళ్ళు చేశారు కాబట్టి నేను చేశాను. వాళ్ళు అన్నారు కాబట్టి నేనన్నాను. లేకపోతే వాళ్ళకివ్వలేదు కాబట్టి నేనివ్వలేదు. అంతే ఉంటుంది. అంటే జస్ట్ మన పెరిగిన వాతావరణం అలాంటిది. కానీ గాడ్ ఎప్పుడు డీల్ చేస్తాడంటే మనతో లోపల ఇన్నర్ మోస్ట్ థింగ్స్‌ని డీల్ చేస్తాడన్నమాట. సో, లోపల అంటే మన లోపల అంటే ఆహ్, నాకు చిన్నప్పటి నుంచి ఫర్‌గివ్‌నెస్ అనేది తెలీదు. నాకు ఫర్‌గివ్‌నెస్ అంటే మనం చాలా తగ్గిపోయినట్టు అంటే అనే అనే స్టేజ్ అన్నమాట. ఇంట్లో అంతా అట్లాంటి ఎన్విరాన్మెంటే. మనం తగ్గద్దు దేంట్లో. అంటే మనమే అప్పర్ హ్యాండ్ ఉండాలి. మనమే అసలింక వేరే వాళ్ళని అసలు అది అడిగేది మాకసలు నేర్పించలేదు. ఇట్లా మాట్లాడొద్దు, మంచి మాటలు అలాంటివి చెప్పారు గానీ, ఏదన్నా ఉంటే నీకు తప్పు లేనప్పుడు అసలు తగ్గొద్దు. నువ్వెంత దూరమైనా ఎళ్ళు. మనం అసలు వాళ్ళకి లోకువైపోతాము. మనం దేంతో ఇది గాదు అనేసి అట్లా నేర్పించారు. కానీ ఇక్కడ కంప్లీట్ డిఫరెంట్ అన్నమాట. సో, ప్రభువేం జెప్తాడు ఫస్ట్ మనల్ని చేంజ్ అవ్వమంటాడు. చేంజ్ ఫస్ట్ యువర్ సెల్ఫ్స్ అంటాడు. ఫస్ట్ నా దగ్గరికి నువ్వు నా దగ్గరికి ఆ కృపా సింహాసనం యొద్దకి ధైర్యంగా ప్రవేశించాలంటే, ఆయనకు మనకు మధ్య ఆ తెర ఏమీ ఉండకుండా ఉండాలంటే ఫస్ట్ మనలకి మన దేవునికి మధ్య మనుషుడు కనిపించకూడదనమాట. ఫస్ట్ అది తీసేసుకోవాలి. అందుకే నీ సహోదరుని పోయి ఫస్ట్ క్షమాపణ అడుగు. పోయి వాళ్ళని నీ మనసులో ఫర్‌గివ్‌నెస్ అడిగేసేయి. అడిగేసి నా దగ్గరకొచ్చేసేయి. నీ అర్పణలొద్దు, నీవేమొద్దు నాకు. నువ్వొచ్చేసేయి. ఫస్ట్ ఫర్‌గివ్ చేసేసి వచ్చేసేయి అంటాడనమాట. సో, థాంక్స్ గివింగ్ హార్ట్ అంటే గాడ్‌కిష్టం. సో, ఎప్పుడు గాడ్ మీదనే మన మనసు పెట్టుకోవాలి. ఇతరుల మీద కాదు. వాళ్ళు చేసినవి, వాళ్ళన్నవి లేకపోతే మనమేం జేయాలి? ఇలాంటి ఉపాయాలు వాటి అదే వాళ్ళు ఉపాయం చేస్తే ఇంకా వేరే కన్నింగ్‌నెస్ అలాంటివి కాదు కానీ ప్రభువు కోరుకునేది. సో, ఫర్‌గివ్‌నెస్ ఆ డీపర్ థింగ్స్‌ని డీల్ చేస్తాడనమాట. నాతో డీల్ జేయడానికి ప్రభువు డీల్ జేయడానికి 3 మంత్స్ పట్టింది నాకు ఫర్‌గివ్‌నెస్ అంటే ఫర్‌గివ్‌నెస్ రావడానికి. అంటే ఒకరిని ఫర్‌గివ్ చేయాలి. ప్రభువా నాది తప్పు లేదు. నేనెందుకు ఫర్‌గివ్ చేయాలి? నా తప్పు లేనప్పుడు నేనెందుకు సారీ చెప్పాలి? అని గాడ్‌తో ఆర్గ్యుమెంట్ చేసి ఎంత అంటే 3 మంత్స్ 3 మంత్స్ పడింది. ఆ 3 మంత్స్‌లో నాకొక సాంగ్ చూపిచ్చాడు. యెషయా 54 చూపిచ్చాడు. సో, నా నీతి ఏందంటే, ఆ యాజకుల నీతి నా నీతి అని చెప్పాడన్నమాట ప్రభు. సో, అది చెప్పి వాళ్ళ మీద జడ్జిమెంట్ చేయడానికి నువ్వు లేవు. ఐ యామ్ ద ఓన్లీ జడ్జ్. వెంజనెన్స్ ఈస్ మైన్ అని చెప్తాడన్నమాట. సో, నీవు తీర్చుకోవడానికి లేదు. నీ కోపం గాని, నువ్వు తీర్చుకోవడానికి లేదు. అది. ఆ వెంజనెన్స్ అంతా నేను తీర్చుకుంటాను. నువ్వసలు వదిలేసేయి వాళ్ళని అనేసి. ఒకటుంటుంది. చేంజ్ మై హార్ట్ ఓ లార్డ్ మేక్ మీ ఎవర్ ట్రూ అని. యూ ఆర్ ద పాటర్ ఐ యామ్ ద క్లే అని. మేక్ మీ అండ్ మౌల్డ్ మీ అని. సో, ఆయన కుమ్మరివాడు. మనం ఆ మట్టి, బురద మట్టి. ఆయన తొక్కుతాడు, కొన్నిసార్లు కాలుస్తాడు, కొన్నిసార్లు చేత్తో మలుస్తాడు. బాలేదంటే మళ్ళీ విరగ్గొడతాడు.
మళ్ళీ దాన్ని మట్టి ముట్టుగా చేస్తాడు. ఆయనకేమైనా అధికారం ఉంటుంది. సో, జస్ట్ యూ హ్యావ్ టు మౌల్డ్. అంటే జస్ట్ ఆయన చేతిలోకి తీసేయాలి. జస్ట్ ఓకే దేవా! ఏమైనా చేసుకో అని సబ్మిట్ చేసుకోవాలి. సరెండర్ చేసుకోవాలి ఆయనకి. అప్పుడు ఇన్నర్ థింగ్స్ ని డీల్ చేస్తాడు ప్రభువు మన లోపల. ఆ రూటెడ్ అయినవి. ఆ చేదు వేర్లని తీస్తాడనమాట. అది ప్యూరిఫికేషన్. శాంక్టిఫై చేస్తా వస్తాడనమాట ప్రభు మనల్ని. సో, ప్రభు దగ్గర మనం అప్పగించుకునే కొద్దీ, దేవా ఇదిగో ఈ విషయంలో అప్పగించుకుంటున్నాను. నా వల్ల కావట్లేదు. ఐయామ్ వీక్. ఈ ఏరియాలో చాలా వీక్ ప్రభువా. నేను అలాంటివి వింటే వెంటనే నేను కృంగిపోతాను. ఆ ఏరియాని నీకు సబ్మిట్ చేసుకుంటున్నానప్పుడు అక్కడికొచ్చి డీల్ చేస్తాడు. అక్కడ స్ట్రెంథెన్ చేస్తాడు మనల్ని. సో, మనుషుల మాటలు ఒకటి ఉంటుంది. యోబు గ్రంథంలో ఉంటుందనుకుంటా. మనుషుల మాట వలన కలుగు నొప్పి నీకు తలగనియనంట. అసలు ఆ వాక్యం అంటే నాకెంత ఇష్టం అంటే, అసలు ఎంత ప్రొటెక్ట్ చేస్తున్నావు ప్రభువా మమ్మల్ని. అంటే సామ్ 91లో ఏ తెగులును నీ గుడారంను సమీపించదు. అంటే ఏ సిక్నెస్ కానీ, ఇన్ఫర్మిటీ గాని మన శరీరానికి తగలకుండా కాపాడుతున్నాడు. అట్ ద సేమ్ టైమ్ మన మెంటల్ థింగ్స్ ని డీల్ చేస్తున్నాడు. సో, మెంటల్ గా కూడా ఆయన హీలర్ అన్నమాట. సో, మన మెంటల్ హెల్త్ ని కూడా చూసుకుంటున్నాడు. అంటే ఓన్లీ బాడీలీ హెల్త్ కాదు గానీ హీస్ డీలింగ్ అవర్ మెంటల్ హెల్త్. సో, సైకియాట్రిక్ ఇష్యూస్ ని డీల్ చేస్తానంటున్నాడు. ఆ మనుషుల మాట వలన కలుగు నొప్పి తగలకుండా, అంటే కొన్నిసార్లు ఎంత హర్ట్ అయిపోతామో, అబ్బా! వాళ్ళు ఇట్లన్నారు నన్ను, ఇంత చేసినా ఇట్లన్నారు అని ఎంత గాయపడతామో, మనం గాయపరచబడతాం. లోపల తెలీదు. బయటకి అది అంటారు కదా మామూలుగా, దెబ్బైనా మానుతుంది గానీ, మాట అయితే అసలు ఆ మనస్సులో మానదు అనేసి. అలాంటిది ఎవరు మానుతాడంటే మన ప్రభువు మానుతాడనమాట. సో, ఆయన మనకి హీలర్. అందుకే సోల్, స్పిరిట్ అండ్ బాడీకి మూడిటికి సరిపోయే హీలింగ్ ఇచ్చేసాడు గాడ్ మనకి. సో, ఆయన వాక్యమే అన్నమాట ఆ హీలింగ్. సో, ఈమెతో ఏం మాట్లాడుతున్నాడంటే, సో, ఫస్ట్ ఆమె విల్లింగ్‌నెస్ చూపిస్తాని. అంటే ఓకే ప్రభువా నాకది కావాలి అంటని అప్పుడు నీ ఆమెలో డీపర్ థింగ్స్‌లో వర్క్ చేస్తున్నాడు ప్రభువు. సో, ఆమె ఏందంటే యాక్చువల్‌గా షీ ఈస్ లోన్లీ. అంటే 5 మంది హస్బెండ్స్ ఉన్నా దే ఆర్ నాట్ హస్బెండ్స్. అంటే వాళ్ళసలు భర్తలే కారు. భర్త అంటే ఏంటి? అన్నీ చూసుకోవాలి, అన్నీ సమకూర్చాలి, పట్టించుకోవాలి, టేకింగ్ కేర్ ఆఫ్ దట్ వైఫ్ అన్నమాట. కానీ అలా లేరు ఎవ్వరు. జస్ట్ ఈమెను అంటే 5 మందిని మార్చిందంటే ఎవ్వరు కూడా ఈమెను సరిగ్గా చూసుకోవట్లేదు, పట్టించుకోవట్లేదు అనేసి. సో, ఏదో సంథింగ్ అంటే ఎర్నింగ్ కోసమో, లేకపోతే దేనికోసమో ఉంటా ఉంది వాళ్ళతో. కాబట్టి 5 మంది కూడా పెనిమిటిలు కాదంట. అందుకే దేవుడు నీ పెనిమిటిని పిలుచుకొని రా అంటే సత్యం చెప్పింది. నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. అది కరెక్ట్‌గా చెప్పావు. నిజం పలికినావు నాతో. కాబట్టి సత్యాన్ని మనం ఎప్పుడు దాచిపెట్టకూడదు. మా అమ్మ ఒకటి చెప్పేది చిన్నప్పుడు. ప్రాణం పోయినా నిజమే చెప్పాలి అని. అదొక్కటి గుర్తుపెట్టుకో జీవితంలో. ఆహ్, నీ ప్రాణం పోతుందన్నా గూడా నువ్వు నిజమే చెప్పాలి. ట్రూతే చెప్పాలి. అసలు అబద్ధమే చెప్పకూడదు. ఆహ్, అది దేవుడు చూస్తా ఉంటాడు అని జెప్పేది. సో, అట్లా ఈమె దేవుని దగ్గర సత్యం ఒప్పుకుంది. నిజం పలికిందనమాట. నీకు 5గురు పెనిమిట్లుండిరి. ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు. సత్యమే చెప్పుదును. సో, 5 మంది అయిపోయి సిక్స్త్ అన్నమాట. ఆయన గూడా తన హస్బెండ్ కాదు. అప్పుడు ఆ స్త్రీ అయ్యా నీవు ప్రవక్తవని చూడండి. అంటే ఫస్ట్ ఆమె ఎవరో సంథింగ్ నువ్వు అంటే యూదునివే, నేను సమరయ స్త్రీనే, నువ్వెందుకొచ్చావు అని ఫస్ట్ శరీర రీతిగా జస్ట్ కల్చరల్, ట్రెడిషనల్ వైస్ ఎరిగింది. తర్వాత నేను నిత్య జీవ జలమిస్తానంటే, నాకది కావాలి సార్ అని అయ్యా అని సంబోధిస్తుంది. అంటే ఈయనేదో గొప్పవాడున్నట్టు. తర్వాత పర్సనల్ థింగ్స్ చెప్తున్నాడు. అసలెప్పుడు చూడలేదామా యేసు ప్రభువుని? కానీ ఆ పర్సనల్ థింగ్స్ చెప్తా ఇది నిజం చెప్తున్నావని చెప్తున్నాడు. అప్పుడు నువ్వు ప్రవక్తవని అంటే ఒక్కొక్క స్టేజ్‌లో అంటే ప్రభువు మనం సబ్మిట్ చేసుకునే దాన్ని బట్టి మనకు దగ్గరగా వస్తాడు. ఫస్ట్ దేవుడంటాం. తర్వాత ఏమంటాము? ప్రభువా అంటాం. తర్వాత ఏమంటాము? తండ్రివి చేసుకో. తండ్రి అంటాం. నాకు నువ్వే తండ్రి అంటాం. తర్వాత తల్లివి నాయన నువ్వు నాకు తల్లివి. నీ తల్లి ప్రేమ నేను మర్చలేను. తర్వాత నువ్వు ప్రియుడివి తండ్రి, ప్రియుడవి. నువ్వు నా ప్రియునివి. యూ ఆర్ మై లవింగ్ ఆహ్, ఫియాన్సీ అంటే మన
అంటే హస్బెండ్స్ ఎవ్వరు అంత లవ్ చూపించిన ప్రేమ, ఆ ప్రియుడు చూపించినటువంటి ప్రేమను చూపించే ఆ ప్రియుడివి నాకి. అంటే అంత హార్ట్‌కి దగ్గరగా వస్తుంటాడనమాట ప్రభువు. మనం ఎంత ఆయన్ని ఆహ్వానించే కొద్దీ, మనం ఎంత ఆయన్ని స్వీకరించే కొద్దీ, ఆ డీపర్ థింగ్స్ ఆ వాక్యం దగ్గర కూర్చొని చదివే కొద్దీ, మనం సబ్మిట్ చేసుకొని, సరెండర్ చేసుకొని, మనము ఆయనతో మాట్లాడే కొద్దీ, ఆయనతో సమయం గడిపే కొద్దీ ఆయన రివీల్ చేసుకుంటా ఉంటాడనమాట. అందుకే ఇర్మియా 33:3లో గూఢమైన సంగతులు నీకు తెలియచేస్తాను. రా నేనిస్తాను నీకు. నీకు నేను చెప్తాను. నేను నీకు నీ ప్రేయర్స్‌కి ఆన్సర్ చేస్తాను. నా దగ్గర కూర్చో. అందుకే నాతో సహవాసం చేసిన యెడల నీకు మేలు కలుగును. సో, ఎవరితో సహవాసం చేయాలంటే, ఆయనతో సహవాసం చేయాలి. మన స్నేహితులతోనో, లేకపోతే మన ఎవరో ఓల్డ్ క్లాస్‌మేట్స్‌తోనో, లేకపోతే ఎవరితోనో ఫోను టక్కుమని ఖాళీ దొరికినప్పుడు వాళ్ళతో అంతా మాట్లాడతా సలహాలు, సజెషన్స్ వాళ్ళది వింటే మనం ఫెయిల్ అవ్వచ్చు. కానీ ఎప్పుడు దేవుని దగ్గర కూర్చొని మనం వింటామో, ఆ స్వరము వినగలిగితే, ఆ పరిశుద్ధాత్మ దేవుడిని ఇంకా మనం తెలుసుకుంటా డీపర్ థింగ్స్‌లోకి తీసుకెళ్తా ఉంటే, అందుకు వాక్యం దగ్గర కూర్చుని ఆ సత్యాన్ని తెలుసుకునే కొద్దీ, మన లోపల ఉన్న ఇంకా చీకటి తొలగిపోతా, ఆ వెలుగొస్తా ఉంటుందనమాట. సో, చాలా ఏరియాస్‌లో ఇంకా మనము ఆ రెన్యూయింగ్ ఆఫ్ మైండ్ అంటే, మన మనస్సుని మార్చుకోవాల్సిన పరిస్థితిలో ఉంటాం. చాలా విషయాలు ఇదే అని నమ్ముతా ఉంటాము. తెలియకుండా బ్లైండ్‌గా. కానీ దేవుడు మారుస్తా ఉంటాడనమాట. ఒక వాక్యం ఇచ్చి, ఈ వాక్యం అని చూపిస్తా ఉంటాడు. సో, ఆ వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు సో, ఆ డీపర్ థింగ్స్‌లోకి ఒక లేయర్ తొలగిపోతా ఉంటుంది. సో, సో, ఇది నాకొకటి ఎలా అనుభవం అంటే ఆహ్, ఒక ఈ ఈ వాక్యం సత్యము అని తెలియపరచడానికి ఫస్ట్ మన నాలెడ్జ్ వాక్యంతోనే నింపుకోవాలనమాట. సో, మన విజ్డమ్, నాలెడ్జ్ అంతా ఈ వాక్యం. సో, ఇప్పుడు నాకు సపోజ్ ఫైబ్రాయిడ్ ఉంది, లేకపోతే సంథింగ్ ఉంది. నువ్వు ఐవీఎఫ్ చేపించుకోవాలి అంటే, అప్పుడు మనం వెంటనే డాక్టర్స్ చెప్పింది, అది చూసిందంతా నమ్ముతాం. మనం విజువల్‌గా అంతా అది ఊహించేసుకుంటాం. ఓహో! నాకిదుంది, అదుంది. ఇంకెంతే ఐవీఎఫ్‌కెళ్ళిపోవాలి. నాకింక పిల్లలు పుట్టరు. ఇంకా ఫైబ్రాయిడ్ తీపిచ్చుకోవాలి. ఏం చేయాలి అని అదే ఆలోచిస్తాం. కానీ ప్రభు ఏం జెప్తాడు? నిన్ను నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రం వలె, భూమి మీద ఉన్న ఇసుక రేణువుల వలె చేస్తానంటాడు. ఇది నమ్మడం చాలా కష్టమనమాట. ఎందుకంటే, ఇవన్నీ నా శరీరంలో ఉన్నాయి కదా దేవా! నువ్వేంటి ఇలా చెప్తున్నావు? అసలిదెలా సాధ్యము? అని మనం దేవుడినే ప్రశ్నిస్తాం. అంటే గాడ్‌ని మనం క్వెషన్ అడుగుతామనమాట. ఈజ్ ఇట్ ఆహ్, ఎ ఎలా నీకు సాధ్యమవుతుంది ప్రభువా అని ఆయనిచ్చిన దేవునికి మనం క్వెషన్ ఏస్తాం. అదెప్పుడు మనలో నుంచి ఫెయిత్‌గా మారుతుందంటే, వాక్యం వినే కొద్దీ, వాక్యం చదివే కొద్దీ మనం ఆ డైరీలో మనం రాసుకుంటా, మన ప్రామిస్‌లు రాసుకుంటా, అది చదివే కొద్దీ, ఆయన్ని వర్షిప్ చేసే కొద్దీ, ఆయన మనకి తెలియపరచబడే కొద్దీ, ఆ సత్యం మనలో ఎప్పుడు నాటబడుతుందో, అప్పుడు ఆ సత్యం నాటబడినప్పుడు ఏమైతుందంటే, ఆ లైస్ అంటే ఆ సాతాను చెప్పిన అంటే ఫాల్స్‌వి చూపిచ్చేవి అవన్నీ కూడా తొలగిపోతాయి. అందుకే ఎప్పుడు మీరు సత్యాన్ని తెలుసుకోండి. ఆ సత్యమైన వాక్యాన్ని తెలుసుకుంటే, ఇదిగో నేనే మార్గము, సత్యము, జీవం. యేసుప్రభు నా ద్వారా తప్ప. అందుకే తమసోమ జ్యోతిర్గమయ మృత్యోన్మ అమృతంగమయ. సో, మన నిత్య జీవం ఆయనే. తర్వాత చీకటి నుంచి వెలుగులోనికి రప్పించింది ఆయనే. తర్వాత ఆహ్, జీవము, మార్గం. ఆయనే మార్గం. నేనే మార్గం. నా ద్వారా తప్ప ఇంకెవ్వరు తండ్రి దగ్గరికి రాలేరు. ఏ పరలోకంలోకి రాలేరు. ప్రవేశింపలేరు. ఇంకంతే. ఎంత డబ్బులున్నా, లేకపోతే ఇక్కడ ఎంత పేరున్నా, ఫే నేమ్ కోసమో, ఫేమ్ కోసమో, లేకపోతే ప్రతిష్ట, గౌరవము, లేకపోతే ఏవేవో ఉంటాయి. ఈ లోకంలో చూసే కొలబద్ద వేరే. కానీ దేవుడు చూసే కొలబద్ద వేరే. ఈయన కొలతలు వేరే, లోకం కొలతలు వేరే. కంప్లీట్‌లీ అందుకే ఈ లోక మాలిన్యమును అంటకుండా జీవించాలి. సో, తామర పుష్పం వలె అంటే ఆ బురదలో ఉంటుంది గానీ, అది చాలా అందంగా ఉంటుంది. దాని మీద వాటర్ ఇట్లా బురద అంటుకున్నా అసలు ఆ బురద ఉండదనమాట. వెంటనే జారిపోతా ఉంటుంది. సో, అదొక వాక్స్ ఉంటుంది. వాక్స్ లాగా కోటింగ్ ఉంటుంది. సో, అలా ఈ లోకంలో మనం ఉండాలి గానీ, లోక మాలిన్యమైతే అంటకుండా బతకాలి. అది ఛాలెంజ్ అన్నమాట. సో, ఎవ్రీడే ఛాలెంజ్ అది. ఒక్కరోజు కాదు. అందుకే ఏ రోజు మన్నా ఆ రోజే ఇచ్చినాడు ప్రభు ఇశ్రాయేల్‌కి. ఎందుకంటే వాళ్ళకన్ని మిరాకిల్స్ చేసినా తిరిగి
ఒక్కరోజు ఏదన్నా ఒక ప్లేస్‌కెళ్ళి ఇది లేదంటేనే వెంటనే సణుగుడు, గొణుగుడు, మళ్ళీ మోషేని అరవడము, అరచడము, అతని మీదకి లేయడము అపోజ్‌గా. సో, అందుకే ప్రభువుకి చాలా అంటే ఆహ్, హ్మ్. యెహోవా దేవునికి చాలా అంటే విసిగిపోయినారనమాట. ఏంటి ఇలా చేస్తున్నారు అని ఈ జనరేషన్‌ని ఆ ప్రామిస్డ్ ల్యాండ్‌కి ఎంటర్ చేసేయను. ఎందుకంటే వీళ్ళంతా స అదేంటి ఆ బాండ్ అంటే ఆ లేబర్స్‌గా అక్కడ 400 ఇయర్స్ వాళ్ళకి సేవ చేసి, చేసి, చేసి ఆ బానిసత్వ బతుకులో బతికి, బతికి, బతికి ఆ మైండ్‌లో అదే ఉన్నాయి తప్ప అసలు దేవుడెవరు? ఇన్ని మిరాకిల్స్ చూపించిన వీళ్ళకి. ఇంత నేను మాట్లాడుతా ఉన్న స్వరం పెట్టి మాట్లాడి, ఆ వెలుగు చూపిస్తా ఉన్న మేఘస్తంభమై, అగ్నిస్తంభమై నిరంతరం వీళ్ళల్లో ఉన్నా గూడా, వీరి చుట్టూ ఉన్నా గూడా, ఈ జనరేషన్ ఇలా ఉందని జర్నీ జస్ట్ 11 డేస్ తీసుకోవాల్సిన జర్నీని 40 ఇయర్స్ నడిపించారు అరణ్యంలో. అంటే ఒక జనరేషన్ బోయి, ఇంకొక జనరేషన్ వచ్చి ఆ జనరేషన్ ఎంటర్ అయింది. ఆ కానాన్‌కి. ప్రామిస్డ్ ల్యాండ్. కాబట్టి ఆయన ఆ ప్యూరిఫికేషన్ అనేది చాలా టఫ్‌గా ఉంటుంది. ఆ ప్యూరిఫికేషన్ పీరియడ్‌లో యూ హావ్ టు సబ్మిట్ టు గాడ్. సో, ఆ ప్యూరిఫికేషన్, ఆ సాంక్టిఫికేషన్ జరిగేటప్పుడు మనం అసలేమి అంటే ఎందుకు ఈ ప్రాసెస్ గుండా పోతున్నాము? లేకపోతే ఈ ఛాలెంజ్ గుండా మనం ఏం ఫేస్ చేస్తున్నాం? ఆ ఛాలెంజెస్ అన్నీ మన టెస్టిమనీ కోసమే. కాబట్టి ఈ స్త్రీ కూడా ఫస్ట్ ఆయన్ని ఒక యూదునిగా ఎంచింది. తర్వాత ఆయన్ని ఒక గౌరవంగా ఈయనేదో పెద్దాయన ఉన్నట్టున్నాడు. అన్నీ తెలిసిన ఆయన ఉన్నట్టున్నాడు. ఈయనకు ఆత్మీయ సంగతులు తెలుసు అనుకుంది. తర్వాత ఆయన్ని ఒక ప్రవక్తగా ఎంచుకుందనమాట. సో, నువ్వు ప్రవక్తవే అనేసి ప్రవక్త అని గ్రహించుచున్నానని. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని, ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను. సో, ఇక్కడ గూడా ఒక పర్వతం ఉండేది. అక్కడ ఆహ్, ఆరాధించేవాళ్ళు మా పితరులు. కానీ మీరు యెరూషలేములో గదా ఆరాధించేది అని చెప్తా ఉంది. అమ్మా! ఒక కాలం వచ్చుచున్నది. ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను, యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. ఆ మాట నా మాట నమ్ముము. సో, ఒక టైమొస్తాంది. ఆ టైంలో ఈ పర్వతాలన్నీ ఎక్కి మీరు ఆరాధించరు. సో, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు. మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారం. రక్షణ యూదుల్లో నుండియే కలుగుచున్నది. సో, మీరైతే సమరయులు, మీరు తెలియని దాన్ని ఆరాధించువారై ఉన్నారు. మేము అంటే యూదులమైన మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారం. ఆ రక్షణ ఎవరిలో నుంచి వస్తుందంటే యూదుల్లో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఇది ఆత్మతోను, సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది. అది ఇప్పుడు వచ్చే ఉన్నది. సో, మనం ఎలాంటి ఆరాధన చేయాలంటే ఆత్మతోను, సత్యముతోను ఆరాధించాలి. యథార్థముగా ఆరాధించాలి మనము. సో, ఏముంటుందంటే బట్ ద అవర్ కమెత్ అండ్ నౌ ఈస్ వెన్ ద ట్రూ వర్షిప్పర్స్ షల్ వర్షిప్ ద ఫాదర్ ఇన్ ద స్పిరిట్ అండ్ ఇన్ ద ట్రూత్. ఫర్ ద ఫాదర్ సీకెత్ సచ్ టు వర్షిప్ హిమ్. అంటే మనం ఏదో బలులు తీసుకుపోయి ఒక గొర్రెనో, ఒక మేకనో, లేకపోతే ఒక పావురాన్నో ఎవరి స్థాయికి, స్తోమతకు తగినంతగా తీసుకెళ్ళి వాళ్ళ బలి ఇచ్చి, ఆ రక్తాన్ని తీసుకెళ్ళి అక్కడ ప్రధాన యాజకుని దగ్గర ఇచ్చి, మళ్ళీ ప్రధాన యాజకుడు ఆ అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి అదంతా కాదు. అదంతా ఇంకా ఇప్పుడు లేదు. ఒక రక్షణ వస్తోంది. మీకు రక్షణ వస్తోంది. సో, యేసు, యేసు క్రీస్తు. క్రీస్తు అంటే అభిషిక్తుడు. యేసు అంటే తన ప్రజలను వారి పాపముల నుంచి రక్షించువాడు. సో, ఆ రక్షణ యూదుల్లో నుండియే కలుగుచున్నది. అని చెప్పేస్తున్నాడు. ప్రభువు ఆమెకు చెప్పేస్తున్నాడు ఏం జరుగుతోందో. అప్పుడు ఆ రక్షణతో, ఆ రక్షణ పొందిన వారందరూ అంటే మనం అందరము
ఎలాంటి ఆరాధన చేస్తామంటే ఒక పరిశుద్ధులముగా గుంపుగా కూడి ఆయన్ని మనలోనే పరిశుద్ధాలయముగా ఆయన మనల్ని చేసుకుని ఉన్నాడు. సో ఈలో నుంచి మన శరీరంలో నుంచి మన ఆత్మలో నుంచి ఆ సత్యమైన ఆరాధన, యథార్థముగా ఆరాధన, ఆ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది. అది ఇప్పుడు వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నారు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సయ వచ్చినని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయన అని ఆమెతో చెప్పాను. ఎంత ప్రేమిస్తున్నాడో ప్రభువు ఈమెను. ఈమెకు సువార్త ఎంత వివరించి ఇంత లాంగ్ గా, అంటే శిష్యులేమో ఫుడ్ తేవడానికి వెళ్ళిపోయారు. ఈమె ఒక్కటుంది. అసలు ప్రభువుకి ఎంత ప్రేమ ఏమంటే, అంటే ఒక బ్రోకెన్ ఉమెన్, అసలు హస్బెండ్ లేరు, ఎవ్వరు లేరు, ఒంటరి అయిన స్త్రీ అన్నమాట. సో ఆమె ఎవరు? సమరిటన్ స్త్రీ అన్నమాట. సో సమరయ స్త్రీ అంటే ఎవరు వాళ్ళతో మాట్లాడరు, సాంగత్యం చేయరు యూదులు. అలాంటి స్త్రీ కోసము ఆయన వెయిట్ చేస్తున్నాడు. అంత గొప్ప ప్రభువు, ఆ దేవుడు, దేవాది దేవుడు ఈమెకు సువార్త చెప్పడానికి. హీఈస్ లవింగ్ సో మచ్. ఆయన ప్రేమ ఈమె ఎడల ఎంత కనపరుచుకుంటున్నాడు. క్రీస్తు నేనే అని చెప్తున్నాడు. సో మెస్సయా అనే ఆ గ్రహింపునకు వచ్చింది. ఆ సత్యము తెలియచేయబడింది ఈమెకి. సో మాకు కూడా ఒక మెస్సయా వచ్చునని నేను ఎరుగుదును అనుకుంటున్నారు. మెస్సయా వస్తానని అంటే ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేస్తాడంట అని చెప్తే, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పను. ఫైనల్ గా చెప్పినాడు, నేనే ఆ మెస్సయాను, నేనే ఆ యేసును. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడి చూచి ఆశ్చర్యపడరు గాని, నీకేమి కావాలనని అయినను, ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావని అయినను ఎవడునూ అడగలేదు. అంత ధైర్యం చేయలేదు. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి, ఆ స్త్రీ ఇంకా అసలు ఆమె ఏ పర్పస్ తో వచ్చిందో, అంటే శరీరానికి ఆ దాహం తీర్చుకోవడానికి, వాటర్ తీసుకోవడానికి వచ్చిందాం. ఆ కుండ అక్కడే వదిలిపెట్టేసింది. ఇంకా ఆమె లోపల ఇంకా సత్యాన్ని, ఆ వెలుగును, తర్వాత ఆమె గ్రహించిన దాన్ని, ఆమె ఆమెకు తెలియజేయబడిన ఆ సంగతిని ఇంకా లోపల పెట్టుకోలేకుందనమాట. షీ సో ఎక్సైటెడ్. అంటే ఇది నాకే కాదు, అందరికీ తెలియాలి, అందరికీ తెలియాలి రక్షణ అనేసి ఊర్లోకి వెళ్ళిపోయిందంట. వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన, చూడు నేను ఏం చేశానో, నేను ఎంత చెడ్డదాన్నో నాకు చూపించాడు ప్రభువు. చూడు నేను ఎవ్వరికీ చెప్పలేదు ఇంతవరకు, కానీ నాతో అన్ని నా గురించి మాట్లాడిన ప్రభువు. ఈ మనుషుని చూడి ఈయన క్రీస్తు కాడా, ఈయన్నే క్రీస్తు అని సువార్త మొదలు పెట్టిందామా అని ఊరంతా సువార్త చేసిందా ఆ సమరయ స్త్రీ. వారి ఊర్లో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ఆలోగా శిష్యులు బోధకుడా భోజనం చేయమని ఆయన వేడుకున్నందుకు ఆయన, భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా నేనేమైనా తెచ్చినేమో నీకొనితో ఒకటి చెప్పుకుంది. యేసు వారిని చూసి, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. అది అంటే వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే, శరీర రీతిగా ఇంకా ఆకలేస్తుంది కదా, పట్టు ఫుడ్ తిన్నామంటున్నారు. కానీ నా భోజనం సపరేట్. నేను నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకు ఆయన పని తుదిముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. నా ఆహారం ఇదే అని చెప్పాను. కానీ ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలం వచ్చినని మీరు చెప్పుదురు కదా, ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూసి అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చినవని మీతో చెప్పుచున్నాను. విత్తువాడును కోయువాడును కూడా సంతోషించినట్లు కోయువాడు జీతం పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. విత్తువాడొకడును కోయువాడొకడును మాట ఈ విషయంలో సత్యమే. మీరు దేన్ని గూర్చి కష్టపడలేదో దాన్ని కోయుటకు మిమ్మల్ని పంపితిని. ఇతరులు కష్టపడిరి, మీరు వారి కష్ట ఫలములో ప్రవేశించుచున్నారని చెప్పాను. నేను చేసినవన్నీ నాతో చెప్పానని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటలను బట్టి ఆ ఊర్లోని సమరయుల్లో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆమేన్. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తన యొద్ద ఉండుమని ఆయన వేడుకొండ్రి గాని, కనుక ఆయన అక్కడ 2 దినములు
ఆయన 2 డేస్ అక్కడ స్టే చేసినాడంట. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటలను బట్టి కాక, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని అనిరి. ఆ 2 దినములైన తరువాత ఆయన అక్కడ నుండి బయలుదేరి గలిలయకు వెళ్ళాడు. యాక్చువల్‌గా జీసస్ వాంట్స్ టు గో టు గలిలీ. సో, గలిలయకు వెళ్ళాలని ఇక్కడ ఆల్రెడీ ఇదంతా ప్రభువుకి తెలుసు. సో, సమరయ స్త్రీతో మాట్లాడాలి. ఆమెకు చెప్పాలి. సో, ఈమెతో చెప్పిన తర్వాత ఈమె ఒక ఊరికంతా సువార్త చెప్పేసింది. మొత్తం ఆ ఊరి వాళ్ళనందరిని రండి, రండి చూద్దురండి. ఈయనే మెస్సయ్య, ఈయనే క్రీస్తు అని చెప్పేసిందనమాట. చెప్పేస్తాను ఆ సమరయులందరూ వచ్చి ఈయన దగ్గరకొచ్చి, ఈయన చెప్పిందంతా విని, ఆ సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊర్లో ఈ సమరయల్లో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. కొందరేమో ఈమె చెప్పిన దాన్ని బట్టి ఆయనను విశ్వసించారు. తర్వాత ఇంకా కొందరు ఒక 2 రోజులు ఉండమని ఆయన్ను బతిమలాడుకున్నారంట. సో, బతిమాలుకున్నారు. ఇంకా ఉండండి, మా దగ్గర ఉండండి. ఇంకా వినాలి, వినాలి, వినాలి అనేసి. సో, ఆయన మాటలు విని ఇంకా అనేకులు నమ్మారంట ఆయన. ఆ స్త్రీకి చేసిన దాన్ని బట్టి కాకుండా వీళ్ళు విని సొంతంగా వీళ్ళు రక్షించబడ్డారు. సో, నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని మా మట్టుకు మేము విని, ఎలాంటి సాక్ష్యం? మా మట్టుకు మేము విని, ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిరి. సో, ఆ 2 డేస్ కాబట్టి ఈ సమరయ స్త్రీ ఫస్ట్ అంటే ఒక డీపర్ కాన్వర్సేషన్ గాడ్‌తో ఒక లాంగ్ కాన్వర్సేషన్ అంటే ఇంత ప్రొలాంగ్డ్‌గా దేవుడు ఎవ్వరితో మాట్లాడలేదు. అంత మనుషులతో జస్ట్ ఆ! నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది వెళ్ళు. లేకపోతే ఈమె మీద ఎవరు పాపం ఇంతవరకు చేయలేదో వాళ్ళు ఫస్ట్ రాయి విసరండి. అట్లా. అంతే. ఆ కొంచెమే. మార్తా, మరియా అంటే వాళ్ళంటే ఇష్టము. వాళ్ళ ఇంట్లో ఉన్నాడు ప్రభు. తర్వాత ఈ సమరయ స్త్రీ అంటే దేవునికి ఎవ్వరు అంటరాని వాళ్ళు గాదు. లేకపోతే దేవుడు వీళ్ళు నా వాళ్ళు, లేకపోతే వీళ్ళు నా వాళ్ళు కాదు అని ఎవ్వరిని అనలేదు. అందుకే ఇది సమరయ ప్రాంతంలో కూడా సువార్త చేసిన ప్రభువన్నమాట. సమరయకు కూడా వెళ్ళాడు. సమరయకెళ్ళి ఆ స్త్రీని దర్శించి, ఆ స్త్రీలో ఉన్న ఆ పర్సనల్ డీపర్ ఎన్‌కౌంటర్ జరిగింది గాడ్‌తో. సో, అలాంటి ఎన్‌కౌంటర్స్ మనకవసరమనమాట. సో, డీప్‌గా గాడ్‌తో ఎప్పుడు ఆ డివైన్ ఎన్‌కౌంటర్స్ జరుగుతాయో, అందుకే సౌలు ఏం చేస్తున్నాడంటే, పౌలుగా ఎప్పుడు మార్చబడ్డాడంటే, ఆ డీపర్ ఎన్‌కౌంటర్. "నువ్వు హింసించుచున్న క్రీస్తుని నేను కాదా?" అన్నాడు. అంతే. అయిపోయింది. ఆ వెలుగు, ఆ మాట. ఇంక సౌలు వెనక్కు వెనక్క అడుగు వేయలేదు. వెన్ను తిరగలేదు. ఏ సమయంలో కూడా వెన వెనకడుగే వేయలేదు. అలాంటి కృపను పొందుకొని ఆ నూతన న్యూ టెస్టమెంట్‌లో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ రెవెలేటరీ థింగ్స్ రాసాడన్నమాట పౌలు. ఆ పౌలు గారు. సో, ఎప్పుడైనా ఎవ్వరైనా సరే దేవునికి ఎంత దగ్గరగా ఉంటారో వాళ్ళకి అనేక సంగతులను బయలుపరుస్తాడు. ఆయన పక్షపాతి కాదు. అందుకే నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు నేనే. మన ముందు ఉన్న భక్తులు ఎంతో చేశారు. ఎంతో పరిగెత్తారు. వాళ్ళు విశ్వాస వీరుల పట్టికలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ దాంతో రాయబడి ఉందన్నమాట. రాహేబు జస్ట్ అమ్మో! ఈ దేవుడెవరో చాలా గొప్పవాడని వాళ్ళని చేర్చుకుంది ఇంట్లో. ఆ టైంలో అంటే అందరూ వాళ్ళని రిజెక్ట్ చేసే టైంలో ఈమె దాచిపెట్టిందన్నమాట వాళ్ళని ఇంట్లో. రండి, రండి ఇక్కడ దాచిపెట్టుకోండి అని మళ్ళీ ఒకటి గుర్తు చేసింది. ఈ ఈ నగరం ఎట్లా పాడైపోతున్నప్పుడు మమ్మల్ని గుర్తు చేసుకోండి. అంటే అది రెడ్ ఇది చుట్టి పెట్టండి. మేము ఇంటిని మాత్రం ఏం చేయము. మీ ఇంట్లో వారిని. ఆమె రక్షించుకునింది. రాహాబు వేశ్య. అసలు ప్రభువు ఎంత ప్రేమ అసలు ఎవ్వరిని త్రోసివేయడాయన. ఈ లోకం ఏమన్నా మనల్ని సెపరేట్ చేస్తుందేమో. వీళ్ళు వేశ్యలు, వీళ్ళు అదేంటి నార్కోటిక్స్ తీసుకునే వాళ్ళు. వీళ్ళు లేకపోతే బానిసలు, వీళ్ళకి డబ్బు లేదు, వీళ్ళు పూర్ పీపుల్, వీళ్ళు క్రిస్టియన్స్, లేకపోతే వాళ్ళు అని లోకం సెపరేట్ చేస్తుంది. కానీ ప్రభువుకి ఏ భేదము లేదు. అందరూ పాపం చేసిన వారే.
ఎవరు ఆయన రక్తం దగ్గరకొస్తారో వాళ్ళు పరిశుద్ధపరచబడతారు. అంతే. ఆ రెండే అసలు ఇంత ఇంత సింపుల్ వే, ఇంత గొప్ప భాగ్యము ఇంత సింపుల్ వేలో పెట్టేసాడు గాడ్. సింపుల్ థింగ్. ఏమి కష్టపడనవసరం అవసరం లేదు. జస్ట్ యూ హావ్ టు సరెండర్, సబ్మిట్ టు గాడ్. సో, మనము వెంటనే చేంజ్ అవ్వదు గానీ, మనము ఉన్న పళంగా మన ప్రవర్తన మారదు. మన నోరు, మాట మారదు. కానీ దేవునికి ఎప్పుడు ప్రతిరోజు దేవుని దగ్గరకొచ్చే వాక్యం వెలుగులో ఉంటాము. ఆ వెలుగు మనలో ఎక్కువయ్యే కొద్దీ చీకటి తగ్గుతా ఉంటుంది. సో, దేవుడు మనల్ని మన లోపల ఎక్కువయ్యే కొద్దీ మనలో ఉన్న ఆహ్, ముందున్న ఆ దుర్గుణాలన్నీ, ఆ జీవపు డంబము ఇవన్నీ గూడా పోతా ఉంటాయి. కొన్ని కొన్ని తొలగిస్తా ఉంటాడు ప్రభు. తీసివేస్తా ఉంటాడు. సో, మనం ఎప్పుడు అందుకే ఎక్కువగా యెహోషువ గ్రంథంలో గూడా అన్నాడు కదా! ఈ ధర్మశాస్త్రంను మీరు నిత్యము ధ్యానించాలి. నా కట్టడలను మీ తరములకు, మీ పిల్లల పిల్లలకు నేను చేసిన అద్భుత కార్యములను, ఆశ్చర్యకాలను వివరించండి అంటాడు. ఈ కట్టడలను మీ కళ్ళ యొద్ద నుంచి తొలగించొద్దండి. వాటిని కంఠభూషణంగా ధరించుకోండి. బాసికం వలె కట్టుకోండి. సో, ఏది, ఏది మీరు ఏమి చూసినా వాక్యం గుర్తురావాలి. ఏది చూసినా అందుకే పౌలేమంటారంటే, నేను ఎవరిని క్రీస్తును గూడా శరీర రీతిగా ఎరగను గానీ, ఓన్లీ ఆత్మీయ రీతిగానే ఎరుగుతాను. ఇప్పటి వరకు నేను ఎవరైనా శరీర రీతిగా ఎరిగింటే, ఇప్పటి నుంచి నేను వాళ్ళ ఆత్మీయ రీతిగానే ఎరుగుతాను. ఎందుకంటే శరీర రీతిగా ఎరిగితే మనం అన్నిట్లో అందరిలో లోపాలు కనిపెట్టాల్సొస్తుంది. లేకపోతే మనం వాళ్ళని ప్రేమించలేం. కానీ ఆత్మీయ రీతిగా ఎరిగితే, అయ్యో! వీళ్ళు నమ్మనటువంటి వాళ్ళు. అయ్యో! వీళ్ళకింకా దేవుడు సరిగ్గా తెలీదే. వీళ్ళ కోసం ప్రార్థించాలి. వీళ్ళ కోసం విజ్ఞాపన ప్రార్థన చేయాలి అని ఆ పట్టుదల ఎక్కువవుతుంది మనలో. సో, ఇంతమంది నశించిపోతున్నారా అని. అలే అలా లోకరీతిగా, శరీరరీతిగా ఎదిగితే వీళ్ళు నన్నెన్ని మాటలన్నారు. అసలు వీళ్ళెవరు? నేను వీళ్ళ మొహం చూడను. లేకపోతే వీళ్ళసలు నాకొద్దు. నా దీంతోనే వద్దు. అసలు నా దారిలో ఈ దారిలోనే రాను అట్లనుకుంటాం. కానీ ఆత్మీయంగా ఎదిగితే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాము. అందుకే మనల్ని ద్వేషించు వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి. మీరు మొరపెట్టాలంటాడు ప్రభు. ఎవరైతే మనల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారో ఫస్ట్ వాళ్ళ కోసం ప్రార్థన చేయండి అంటాడు. వాళ్ళే మారాలి. వాళ్ళ లిస్టే మీ దాంట్లో ఫస్ట్ పేరుండాలి. మీ లిస్ట్‌లో ఫస్ట్ పేరు వాళ్ళే ఉండాలి. హిట్ లిస్ట్‌లో. వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. వీళ్ళేమి ఎరగరు పాపం. వీళ్ళకి మీరు తెలియజెప్పండి. మీరు మీరు వీళ్ళకి కనపరుచుకొనండి అని ప్రభువుకి చెప్పాననమాట. కాబట్టి మనం అలాంటి వారులుగా ఈమె ఎప్పుడు తెలుసుకుందో ఇంక శరీరాలన్నీ ఆ ఇచ్చలన్నిటిని వదిలిపెట్టేసింది. వాటర్ వద్దు, నాకేమొద్దు. అసలు నా గురించి ఇంత బాగా చెప్పిన ఈయన అసలు ఇంక క్రీస్తునే నేను దర్శించినాను. ఇంక నాకేం గావాలి నాకు? నాకింక ఈ జన్మలో ఇంక ఏమి వద్దు. నాకు నిత్య జీవం ఇచ్చేస్తున్నాడు ప్రభువు అని ఇంకా ఆ సంతోషాన్ని ఆ లోపలున్న ఈ తట్టుకోలేకపోతోందనమాట. పోయి అందరి దగ్గరికెళ్ళి ఇంకా చెప్పేస్తోంది. అంటే ఆమె పని, ఆమె బిజినెస్, ఆమె వర్క్, తర్వాత ఆహ్, ఏం చేసుకుంటాందో అన్నీ వదిలిపెట్టేసింది. ఇంగ సువార్త అందరికి చీకట్లో ఉన్న వాళ్ళకంతా వెలుగుని ప్రసరింపజేసిందనమాట. అంతమంది రాగలిగారు ప్రభు దగ్గరికి. కాబట్టి మన జీవితాలు, మన జీవితాలు చూసి ప్రభు దగ్గరకొస్తున్నారా? లేకపోతే ఇంకా ప్రభువు కావాలి, ఈ ప్రభువు ఎవరో తెలుసుకోవాలి అని కోరుకుంటున్నారా? మన జీవితాల్లో ఈరోజు ఒకటి నేను మార్నింగ్ కరెక్ట్‌గా 8:00కి ఒక డెలివరీ, నేను డ్యూటీలో ఉన్నా నిన్న నైటంతా. 8:00 ఇంకా ఏం లేవు కేసులనేసి అనుకుంటా ఉన్నాను. అయిపోయినాయండి నైటంతా. సరే మార్నింగ్ ఇంకా త్వరగా ఎళ్దామా అనుకుంటా ఉన్నా. 8కి కరెక్ట్‌గా వచ్చిందనమాట. సో, తల పైనుంది, కింద కాళ్ళున్నాయి. బయట నుంచి రిఫరల్ గూడూరు నుంచి. సో, ఇప్పుడు ఆమెకి కింద ఫుల్ అయిపోయింది. కింద ఇంకా కనిపిస్తా ఉన్నాయన్నీ. ఖచ్చితంగా మామూలుగా అయితే సర్జరీ చేసేవాళ్ళం. కొంచెం ముందొచ్చుంటే. ఫీటల్ హార్ట్ ఏమో చాలా తక్కువ కొట్టుకుంటా ఉంది. అసలు ఫీటల్ హార్ట్ కనిపిచ్చట్ల. చాలా తక్కువ ఊరికే అప్పుడప్పుడు ఇలా బ్లింక్ అంతే. ఇంక దేవా ప్రభువా నా డ్యూటీలో మామూలుగా ప్రేయర్ చేపించుకొని ఎళ్తా మా హస్బెండ్‌తో. రెస్ట్‌ఫుల్ డ్యూటీ అనేసి తల్లి, బిడ్డ అందరూ బావుండాలి. నేను గూడా ఒకసారి ఆ రక్తాన్ని దేవా ఈ డ్యూటీలో ప్రతి పేషెంట్ మీద మీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ప్రతి బిడ్డ మీద తల్లి, బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండాలి డ్యూటీలో. అన్ని డెలివరీస్‌లో అన్నిట్లో మీరే తోడై ఉండండి అని.
సో, ఇంకా బేబీది ఇంకా బేబీ ఎట్లా అనేసి బ్రీచ్ డెలివరీ అంటే మామూలుగా అసలు బ్రీచ్ డెలివరీలో స్టిల్ బర్త్ అయిపోతాయి. ఆల్రెడీ బ్రెడీకార్డియా ఉంది. ఇంకా బయటికి కాళ్ళు ఇంకా కొంచెం ఇంతవరకు వచ్చేసింది నెక్ వరకి. ఇంగా హ్యాండ్స్‌కి ఇస్తా ఉన్నామనమాట. తిప్పి అటు తిప్పి, ఇటు తిప్పి తీస్తున్నాము. బేబీని ఇట్లా బయట డెలివరీ అయితేనే ఇంకా బేబీ మదర్ పైన బేబీనేస్తేనే అసలేం లేదు. క్రై లేదు. ఏం లేదు. పీడియాట్రిషియన్‌ని పిలవండి అని అరుస్తా ఉన్నాను. పోయి యాంబు చేస్తున్నాను. తర్వాత రిసస్టేట్ చేస్తున్నాను. అంటే హార్ట్ మీద నొక్కుతా ఉన్నాను. ఇంక పీడియాట్రిషియన్ వచ్చాడు. వచ్చి ఇంకా అబ్బాయి కొంచెం అంతా మ్యూకస్ సక్కర్స్ అంతా సక్ చేసేసి, "మేడం చెయ్యండి మేడం" అని అంటా ఉన్నాడు. నేను యాంబు చేస్తున్నా. అబ్బాయి రిసస్టేట్ చేస్తా ఉన్నాడు. అంతలో కొద్దిసేపటికి అసలు బేబీ ఇంక ప్రేయర్ చేసుకుంటున్నా. ప్రభువా మీరేనా జోయే మీ లైఫ్‌ని నాన్న ఈ బిడ్డ మీద ఇవ్వండి ప్రభువా. నా డ్యూటీలో అంటే ఆమె కూడా యేసయ్య, యేసయ్య అంటా ఉందనమాట డెలివరీ అప్పుడు. ప్రభా ఈ బిడ్డకి మీరే ప్రాణం పోయండి ప్రభువా అనుకుంటా ఉన్నాను. అంతే ఫుల్ గట్టిగా ఏడుపొచ్చేసింది. క్రై. మా సార్ బూట్లు వేసుకుని సారీ. ఆహ్, నా ప్రభు అంటే ఆ బేబీకి ఇంక క్రై వచ్చింది. ఇంకా అంతా బాగా అంటే పింకిష్‌గా అయిపోయింది బేబీ. సో, అంటే ప్రభువు ఒక్కొక్కటి అంటే ఆయన చేయలేనిది ఏమీ లేదు. కాబట్టి మనము అన్ని పరిస్థితుల్లో చాలిన దేవుడనమాట. ఆ! కొద్ది వాక్య భాగాన్ని ప్రభువు ఆశీర్వదించి దీవించుగాక. వందనాలు సిస్టర్. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ అనే పట్టణం గురించి, ఆ సమరయ స్త్రీ గురించి మనము విన్నాం కదా ఇంతవరకు. నిన్న నైట్ కూడా బైబిల్ స్టడీలో మాకు చర్చిలో